పిజ్జా మీద గండు చీమలు వేసుకొని తినే దేశపోళ్ళు సంతోషంగానే ఉన్నారంట. మొత్తం ముఖానికి ముక్కుకి రకరకాల పోవులు గుట్టించుకునే దేశమోళ్ళు సంతోషంగానే ఉన్నారట. దినమంతా యుద్ధం అవుతుంటే పూటకోసారి బాంబు పడుతున్న దేశాలు కూడా సంతోషంగానే ఉన్నాయట. డ్రగ్ మాఫియా చేతిలో నలిగిపోతున్న సెంట్రల్ అమెరికా దేశాలు కూడా సంతోషంగానే ఉన్నాయంట. ప్లేట్లు ఇంత రొట్టె ముక్క గతిలేని పాకిస్తాన్ దేశం కూడా సంతోషంగానే ఉన్నదంట. నిన్న మొన్న కరప్షన్ తోని మండిపోయి తగలబడుతున్న నేపాల్ కూడా సంతోషంగానే ఉన్నదంట. కానీ ఇండియన్స్ మాత్రం సంతోషంగా లేరంట. వరల్డ్ హ్యాపీ ఇండెక్స్ 2025 లిస్ట్ ని అనౌన్స్ చేస్తే అలా 147 దేశాలల్లా 118 ప్లేస్లా ఇండియా ఉందంట. అడ్డమైన జంక్ ఫుడ్ తినుకుంటా పిల్లలు సంతోషంగానే ఉన్నారు. ఐఐటి లాంటి యూనివర్సిటీలో క్లబ్ డాన్సులు చేసుకుంటా స్టూడెంట్స్ సంతోషంగానే ఉన్నారు. కోలివింగ్లు, లివ్ ఇన్ రిలేషన్షిప్లు, రూమ్లు అనుకుంటా యూత్ అంతా కూడా సంతోషంగానే ఉన్నారు. ఫ్యాన్ పేజీలు మెయింటైన్ చేసుడే కాకుండా అవసరం అయితే తొక్కిసలాటలా చచ్చిపోతూ కూడా ఫ్యాన్స్ సంతోషంగానే ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు లవర్ల కోసం పార్ట్నర్లను చంపుకుంటా, ఎఫ్ఐఆర్ల కోసం పిల్లల్ని చంపుకుంటా కూడా సంతోషంగానే ఉన్నారు. 30వ తారీఖు జీతం పడంగానే 300 ఈఎంఐలు కడుతున్న జాబర్లు కూడా సంతోషంగానే ఉన్నారు. రాజకీయాలు చేసుకుంటా లీడర్లు, అక్రమాలు చేసుకుంటా కాంట్రాక్టర్లు, అవినీతులు చేసుకుంటా ఆఫీసర్లు కూడా సంతోషంగానే ఉన్నారు. ఫీల్డ్ ఏదైనా కావచ్చు, కల్తీలు మోసాలు చేసుకుంటా బిజినెస్ మ్యాన్లు కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. కేజీ ఉల్లిగడ్డ 2.5 రూపాయలకు అమ్ముకొని రైతులు సంతోషంగా ఉన్నారు. మన దేశంలోకి అక్రమంగా జొర్రినా కూడా 2000కి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్ని చేసిన వాళ్ళు కూడా బేలు మీద బయటకు వచ్చి చాలా సంతోషంగా తిరుగుతున్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్లు తీసుకుంటా ఆ పెన్షన్లు తీసుకున్న వాళ్ళని వాళ్ళ పార్ట్నర్లు చంపుకుంటా కూడా కొంతమంది సంతోషంగానే ఉన్నారు. ఇంత లాస్ట్ ప్లేస్లో ఉన్నా కానీ సంతోషంగా ఉన్నారంటే ఇదంతా బ్యాక్ బెంచర్ సంతోషం కావచ్చు అనిపిస్తుంది.